అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరైతే బాగున్నారనుకుంటున్నాను. టుడే స్పెషల్ రెసిపీ పప్పు చేగొడియాలు. మనకి దీనికి కావాల్సిన పదార్థాలొచ్చి చాలా తక్కువ. ఫస్ట్ అయితే మనం శనగపిండిని 2 లేదా 3 గంటల పాటు నానబెట్టి ఉంచుకోవాలి. ఇలా నేనైతే నానబెట్టేసి వాష్ చేసేసాను. ఇందులో వాటర్ తీసేసి ఇంక ఈ పప్పు అనేది గాలికైనా ఆరబెట్టేసుకోవాలి. లేదంటే గుడ్డతో తుడిచేసేసేయాలి తడి లేకుండా. సో, ఇంక వచ్చి ఈ కప్పుతో నేనైతే బియ్యపిండి తీసుకున్నాను. 1 కప్పు బియ్యపిండి. ఇదే కప్పుతో మనం హాఫ్ కప్ అంటే దీనికి సగము మైదా పిండి తీసుకోవాలి. చూడండి ఇలా మైదా పిండి తీసుకున్నాను ఇందులో సగానికి. సో, వీటిని ఇప్పుడు పక్కన పెట్టేసేయాలి. ఇంకా దీనికి కావాల్సినవి కారం, ఉప్పు, లైట్‌గా ఆరెంజ్ ఫుడ్ కలరు వేసుకుంటే వేసుకోండి. ఇంట్లో వరకైతే స్కిప్ చేసేసేయండి. ఇంక ఈ శనగపప్పునైతే వాటర్ తీసేసి క్లాత్‌తో తుడిచేద్దాం. ఇంకా ఈ శనగపప్పుని ఇలా క్లాత్ పైన వేసేసి మనం బాగా తడి లేకుండా తుడిచేసేయాలి. తడి ఉందంటే మనకి ఆయిల్‌లో వేసేసరికల్లా పేలుతూ ఉంటాయన్నమాట. అందుకోసమని తడి లేకుండా ఇలా తుడిచేసేయాలి. లేదంటే ఒక క్షణం పాటు ముందుగానే గాలికి ఆరబెట్టేసుకోవాలి పప్పుని. ఇలా బాగా తుడిచేసాం కదా! ఇప్పుడు ఈ పప్పుని ఒక బౌల్‌లోకి తీసేసుకోవాలి. ఇలా ఒక బౌల్‌లోకి తీసేసుకోవాలి. మనం ఇప్పుడు ఏ కప్‌తో అయితే పిండి తీసుకున్నామో అదే కప్‌తో మనం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో 2 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. లేదా 1 ½ తీసేసుకున్నా ఓకేని. 2 గ్లాసెస్ అయితే కరెక్ట్‌గా సరిపోతాయి మనకి. ఎక్కువ తక్కువ అవ్వకుండా. సో, ఇంకా స్టవ్ వెలిగించేసుకొని ఈ వాటర్ అనేది బాగా మరగాలి. ఇంకా ఇందులోనే కారం, ఉప్పు, ఫుడ్ కలర్ కూడా వేసేసేయాలి. ఇలా వేసుకొని ఒక మరుగు అనేది రావాలి ఈ వాటర్. ఇప్పుడు ఇలా వాటర్ అనేది మరుగుతుంది కదా! ఇప్పుడు మనం మైదా పిండి అండ్ బియ్యం పిండి ఉంది కదా! దాన్ని వేసేసుకొని ఒక చేత్తో వేస్తూ ఒక చేత్తో ఇలా కలుపుతూ ఉండాలి. లేదంటే మనకి ఉండలు కట్టేస్తుంది. చూసారుగా కరెక్ట్ సరిపోయినాయి వాటరు. ఇలా కలిపేసుకున్నాం కదా! కలిపేసుకున్న తర్వాత మనం దీనికి మూత పెట్టేసి ఇది చల్లగా అయినంత వరకు అంటే గోరువెచ్చగా అయినంత వరకు దీన్ని ముట్టకూడదు. ఇంకా ఇలానే ఉడకనివ్వాలి. ఆ వేడికి బాగా ఇది ఉడుకుతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దీనికి మూత పెట్టేసి ఉంచేద్దాం. మనం ఇప్పుడు ఈ పిండి అనేది చల్లగా అయింది ముద్ద. ఇంకా దీన్ని చూద్దాం గోరువెచ్చగా ఉంది. ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. మెత్తగా రావాలి ముద్ద అనేది. సెమీ సాఫ్టీగా ఉండాలి. ఇందులోనే ఇలా మిక్స్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్ ఇలా సెమీ సాఫ్టీగా కలుపుకోవాలి. ఇలా ఎంత బాగా మిక్స్ చేస్తే మనకి చెగోడీలు అంత బాగా వస్తాయి పప్పు చెగోడలు. సో, ఇంకా మనం వీటినైతే చిన్నప్పుడు మజ్జిగన్నంతో అండ్ పప్పన్నంతో బాగా తినేదాన్ని నేనైతే. మీరెంతమంది అలా తినేవాళ్ళో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా మిక్స్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఒక పీట అనేది తీసుకోవాలి. ఇలా ఒక పీట అనేది తీసుకొని కొద్దిగా ముద్ద అనేది తీసుకోవాలి. ఇలా తీసుకున్నాం కదా! ఇంకా ఇలా పాముకోవాలి. కొంచెం మందంగానే పాముకోవాలి. కొద్దిగా లావు ఉండాలి. పప్పు చెగోడీలు తెలుసు కదా! అందరికీ తెలిసినవే. సో, ఇంకా ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇలా బియ్యం పిండితోటి మైదా పిండితోటి చాలా బాగా వస్తాయి. ఇంకా మన శనగపప్పు ఉంది కదా! శనగపప్పుని ఇలా పెట్టేసుకొని ఇంకా నెమ్మదిగా ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసేసుకొని ఇంకా ఈ 2 ఎడ్జెస్ని ఇలా ఒక్కసారి ఇట్లా నొక్కేస్తే సరిపోతుంది. ఇంకా అంటకపోయాయి అనుకోండి
ఇలా చేసుకున్న తర్వాత ఇలా అంటే చేసినా పర్వాలేదు, ఇంకా బాగా వస్తాయి. ఇంకా అన్నీ కూడా ఇలానే చేసేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, అన్ని పప్పు చేగడియాలు కూడా ఇలా చేసేసుకోవాలి మొత్తం కూడా. అండ్ చాలా సింపుల్, చాలా అంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అప్పటికప్పుడు కావాలన్నా కూడా చేసేసుకోవచ్చు. ఇంకా స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోవాలి. మనకి ఆయిల్ అని బాగా హీట్ అవ్వకూడదు. ఆయిల్ అనేది జస్ట్ అట్లా ఉంటే సరిపోతుంది. లేదు అంటే మనకి చేగొడియాలు బాగా లోపల అనేది ఫ్రై అవ్వదు, బయట అనేది కలర్ వచ్చేస్తుంది. ఇంకా వేసేసుకోవడమే. మంట అనేది లో టు మీడియం పెట్టుకోండి, హై పెట్టుకోకండి, మాడిపోతాయి తొందరగా. లేదంటే పైన రంగు వచ్చేసి లోపల మెత్తగా ఉండిపోతాయి. అన్నీ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలా అని ఒక దాని మీద ఒకటి వేసేసి అన్నీ కూడా ఫ్రై చేసేయకూడదు, జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. అలా అని వెంటనే కదిపేయకూడదు, కొద్దిసేపు ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత మాత్రమే కదపాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఫ్రై అయినాక మనకి ఈ బుడగలు అనేవి ఆగిపోతాయి. ఇంకా ఆగిపోయినాక మనం ఈ చెగుడియాలు అనేవి తీసేసుకోవడమే. ఏంటంటే కొంచెం టైం పడుతుంది ఇవి ఫ్రై అవ్వడానికి, కొద్ది టైం అనేది పడుతుంది. నార్మల్ చేగడాలకి వీటికి కొద్ది టైం పడుతుంది, ఎందుకంటే ఇవి లావుగా ఉంటాయి కదా, అందుకోసమని కొంచెం టైం అనేది తీసుకుంటుంది. ఇంకా తీసేద్దాం. నెక్స్ట్ ఇది కూడా అలానే వేసేసుకొని ఇలానే ఫ్రై చేసుకో. చూసారుగా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా అండ్ చాలా టేస్టీగా మన పప్పు చెగడియాలు రెడీ అయిపోయి. అండ్ వేడిగా చాలా బాగున్నాయి. ఆల్రెడీ మా అబ్బాయి అయితే వేసేసాడు, తినేసాడు ఆల్రెడీ. అంత బాగున్నాయి. ఆల్రెడీ అడుగుతా ఉన్నాడు కూడా, వీడియో చేశాక ఇస్తానమ్మా అంటే గమ్ముగా ఉన్నాడు. ఇంకా చాలా సింపుల్గా అయిపోయి, నేను తక్కువగానే చేశాను. చూడండి ఎంత సింపుల్గా అయిపోయాయి. అండ్ చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. మనం చేసుకునే విధానం బట్టి ఉంటుంది. ఒకవేళ మంట అనేది హై పెట్టేశారనుకోండి, లేదా లో పెట్టేశారనుకోండి, ఫ్రై అవ్వదు. లో టు మీడియం పెట్టుకొని మాత్రమే వీటిని ఫ్రై చేయాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో. చూసారుగా, కొంతమంది ఏమంటారంటే బాగా లోపల అనేది కొంచెం చెమ్ముండిపోయింది అది ఇది అంటారు. మనం చేసుకోవాలి, చేసుకునే విధానం బట్టి ఉంటుంది. పర్ఫెక్ట్గా వీడియో అనేది లాస్ట్ దాకా చూస్తేనే మనం ఏదైనా ఏ ఐటమ్ అయినా చూడగలము. చూసారుగా ఫ్రెండ్స్, మన పప్పు చేగుడియాలు రెసిపీ చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ప్రిపేర్ అయిపోయింది. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకుందరు.